ఈరోజు మేము ముందుగా ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో అయితే వచ్చేసాను. చాలా రోజులైంది మన ఫుడ్ బ్లాగ్ పోస్ట్ చేయక. సో ఈ ఫుడ్ బ్లాగ్ అనేది చాలా ఈజీ అండ్ టేస్ట్ విషయంలో చెప్పనవసరం లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. మన మన ఈరోజు ఫుడ్ ఏంటంటే వంకాయ బజ్జీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూసేద్దాం. ఆనియన్స్ తీసుకోవాలండి, 2 పెద్దవైతే ఒకటి చాలు, చిన్నవైతే 2 తీసుకోండి. అలాగే ఒక చిన్న టమాటా, అలాగే కొంచెం చిటికెడు పసుపు, ఒక 2 కానీ 3 కానీ గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి పక్కన పెట్టుకోండి. అలాగే మన వంకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి మన ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా చెప్పనవసరం ఉప్పు, కారం, మనకి కరివేపాకు, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్ అండి. తమిళనాడు సైడ్ వాళ్ళైతే చేసుకుంటారు ఇష్టంగా. సో మీకు చూపిద్దామని అయితే నేను ఈ రెసిపీ చేస్తున్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా ఈజీ, టేస్ట్ కూడా చెప్తున్నాను నేను మళ్ళీ, సింపుల్. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని మనం 2 కానీ 3 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకు ఆయిల్ వేస్తున్నానంటే మనం ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ మనకి కుక్కర్కి మాడకుండా బాగుంటుంది అని చెప్పి నేను 2 కానీ 3 స్పూన్స్ కానీ వేసాను ఆయిల్. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఈ వంకాయలు త్వరగానే మెత్త అయిపోతాయి, అందుకని ఎక్కువసేపు కూడా పెట్టుకోకండి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను, అలాగే టమాటాలు కూడా నేను యాడ్ చేశాను. చిటికెడు పసుపు ఇప్పుడే యాడ్ చేసేసాను నేను. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకదానికి ఒక, అంటే పసుపు వేసాం కాబట్టి అన్ని ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేశాను. నేను వాటర్ అనేది స్కిప్ చేశాను, సో మీరు చెప్తున్నాను వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనకి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఈ 3 కానీ విజిల్స్ రావాలి కుక్కర్కి. ఎక్కువసేపు ఉంచకాకండి, మళ్ళీ బజ్జీ అయిపోయింది వంకాయ అనేది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 కానీ 3 కానీ విజిల్స్ తెప్పించేస్తే అంతటితో అయిపోయింది. సో ఇప్పుడు ఆవిరైతే పోయింది, నేనైతే తీస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందనేది. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి. సో ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఉప్పు వేసుకొని పప్పు మెదుపుతూ ఉండాలి. మనకి మంచిగా టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. సో ఒక చిన్న గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయ వేసాను. ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఉందండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇంగువ చాలా బాగుంటుంది స్మెల్. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, కరివేపాకు. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకుందాము. ఇప్పుడు మనం ఉప్పు సరిపోతే ఉప్పు, లేదంటే కారం. నాకైతే ఉప్పు సరిపోయింది, అందుకని నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టినాక మనం ఇందాక పప్పు దినుసుతో మెదిపాం కదా వంకాయ బజ్జీకి, అవి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీని అలాగే ఆనియన్స్ మనం కారం అన్నీ వేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఉడికిన వాసన అయితే వస్తుంది. ఇంకప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేస్తారని చెప్పి మీకు ఈ రెసిపీ చెప్పాను. సో చాలా సింపుల్ కదండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే వంట చేయబుద్ధి కాక బయట తెచ్చుకుంటా ఉంటారు కదా, అప్పుడు మనకి 1 వంకాయ అయినా 2 వంకాయలైనా ఉంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నుంచి మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అలాగే డైలీ బ్లాగ్స్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.